ఈయన అనడమే నోరుకం. అందుకే ఈడు షబ్బీర్ అలీ గాడు మాట్లాడడానికి అనరుడు. ఒకవేళ మాట్లాడితే ఇంకా మంది ఉన్నాయి అంటున్నా, వీటితో ఫ్యామిలీతో సాగేస్తా, నీ కొడుకు రేప్ కేసు తీస్తా, నీ అల్లుని ఇష్టమైన తీస్తా, నీ తమ్ముని మొత్తం స్కాములు తీస్తా, నీ ఇంట్లో వసూలు చేసిన డబ్బుల గురించి తీస్తా, నీ రేషన్ షాప్ గురించి తీస్తా, నీ మొత్తం కుటుంబం కథ చదువుతా విత్ అవిడెన్స్ అంటున్నా. గట్టిగా మాట్లాడేది లేదు బిడ్డ. మళ్ళొక్కసారి నా గురించి మాట్లాడు. అరే గెలిసాం పోతాం. నీతిగా గ్రీడిగాని కాదు పట్టుకొని పీకులాడతలేను, చెప్పుతో కొట్టా ముట్టి మీద దన్నా. నువ్వు మళ్ళా నేనున్నా అని నన్ను నిలబడితే పోతా. నన్ను విస్మరిస్తారు అని అనుకున్న రోజు పోటీ కూడా చేయాలి. నన్ను ప్రజలు విస్మరిస్తారు అనుకున్న రోజు పోటీ కూడా చేయాలి. అంత ఆత్మాభిమానం ఉన్నది. ఆత్మాభిమానానికి తేడా తెలియదు. నువ్వు సింప్లిసిటీకి చాతగానితనానికి అంటే నిజాయితీకి చాతగానితనానికి తేడా తెలియదు. కరప్షన్ అంటున్నావు. కరప్షన్ కు కింగ్ కరప్షన్ నువ్వే. కాలేజ్ భూములు ఎవరో అంటున్నది. ఆగరా కాలేజ్ వాళ్ళు మన కాలేజ్ భూములు మీద ఒక్కొక్క ₹1, ₹2 రైతుల కష్టాలతో కొన్న భూములు బాబు. అది ఎవరు మీ నాయనదో నా నాయనదో కాదు. అది ₹6 కోట్ల వాడు దానికి మార్టిగేజ్ చేశాను. అది ఇప్పుడు ₹18 కోట్ల మిర్చి. 3వ ప్లేస్లో వచ్చాను నేను. ZPTC టికెట్ నేనే తాళ నుంచి గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు ఈ డైలాగులు ఉన్నాయి. ఏంది, నా జన్మం ఇచ్చిన మా తండ్రి KP రాజరెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబీర్ బాయ్ అని నువ్వు అప్పుడు చేస్తున్నప్పుడు దాన్ని మీద మాట్లాడలేము. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా చేతుల నుంచి బీఫామ్ ఇచ్చిన నేనే నీకు నామినేషన్ వరకు పోయి SBI కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ ఇచ్చిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్లో విడ్రా చేసుకొని పారిపోయి ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ బీఫామ్ను నువ్వు పోయి అమ్ముకొని పోయింది. కాబట్టి తోవద్దు ఊరికే కరప్షన్. నేను బాగా అది ఉన్నా వేరే వాళ్ళు నా 45 సంవత్సరాల జీవితంలో ఒక మరక చూపించండి. నాకు నా జీవితంలో ఒక మరక ఉందా? నా మీద ఒక పిటి కేసు ఉందా? నేను 9 పోర్ట్ఫోలియో చేసిన. అది కూడా వైఎస్ రాజశేఖర సమయం అయితే నంబర్ 2 పొజిషన్లో అఫీషియల్. సీఎం తర్వాత నా పేరే ఉంది గవర్నమెంట్ ఏరియాలో కానీ ప్రోటోకాల్లో కానీ. ఎక్కడైనా ఒక నా మీద ఎంక్వైరీ, ఒక పిటి కేసు, అంత క్లీన్ జీవితం నాది. మళ్ళీ నీకు గురువుగా నేను ఇన్ని చోట టికెట్ ఇచ్చిన నీకు అది తుమ్ము వేస్తే బాగుంటుందా? ఆకాశం మీద ఊరితే ఏమవుతుంది? మన మీదనే పడుతుంది. సో మొత్తంగా అటు కాంగ్రెస్ బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో కామారెడ్డి రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా కామారెడ్డిలో టెన్షన్ వాతావరణమే నెలకొంది. అటు కాంగ్రెస్ అలాగే బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొందనే చెప్పాలి. మొత్తంగా కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారు ధ్వంసం చేశారు. ఆ కారును బోల్తా పడేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో అటు సంయమనం పాటించాలి కార్యకర్తలు అంటూ కూడా కేవీఆర్ వారిని లోపలికి తీసుకెళ్లి సర్ది చెప్తున్న పరిస్థితిలో పోలీసులు పరిస్థితిని అదుపు చేసిన సిచ్యువేషన్ కామారెడ్డిలో చోటు చేసుకుంది.